స్పీకర్ సార్ మేము క్లియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈరోజు పేదలను అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేము చెప్తున్నాం. మేమందరం ఒకటే అధ్యక్ష, ఈ బిల్లు పాస్ కావాలి, 40% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకుని జీవో ఇచ్చేసుకుని ఎలక్షన్ పోతే న్యాయవస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో దా సేమ్ అంబారీ శంకర్ గారు ఎట్లా చేస్తాడో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణ తీసుకోండి. మా సూచనలు మీరు ఎందుకు వస్తుండగా దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక దమ్ముల కమలిష్ కాదు, 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పి మరొకటి బట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ వస్తే ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము న్యాయవస్థ చిక్కొచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ముందు తప్పని చెప్తున్నారు.